ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలరీ వారి బ్లాక్ బస్టర్ అధిక మాసం మేళ ఫ్లాట్ 6.99% VA ప్లస్ 0 మేకింగ్ చార్జెస్ అని 22 క్యారెట్ ఆర్నమెంట్స్ పైన త్వరపడండి. ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. రక్షణ రంగంలో భారత్తో అమెరికాకు గొప్ప సంబంధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఒకవేళ భారత్పై దాడి జరిగితే తాము అండగా ఉంటామని స్పష్టం చేశారు. శ్వేతసౌధంలో తాను ఉన్నంతకాలం భారత్కు మంచి మిత్రుడు ఉన్నట్టేనని పేర్కొన్నారు. భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని చెప్పారు. ఇరాన్ యుద్ధం కారణంగా నౌకా సిబ్బందికి ఎదురవుతున్న ఇబ్బందులను ట్రంప్తో ప్రధాని మోదీ ప్రస్తావించారు. నావికులకు రక్షణ కల్పించడానికి విధి విధానాలను రూపొందించాలని కోరారు. G7 సమావేశం సందర్భంగా ఫ్రాన్స్లోని ఏవియన్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ, సాంకేతికత రంగాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలు సమీక్షించారు. ఈ సందర్భంగా పశ్చిమాసియా శాంతికి కృషి చేసిన ట్రంప్ను మోదీ ప్రశంసించారు. హర్ముజ్ జలసంధిని తెరవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమని ప్రధాని చెప్పారు. ఇటీవల ఒమన్ తీరంలో భారత జెండా ఉన్న నౌకపై అమెరికా దాడిని పరోక్షంగా ప్రస్తావించిన మోదీ నావికుల భద్రత తమకు చాలా కీలకమని తేల్చి చెప్పారు. సముద్ర మార్గాల్లో స్వేచ్ఛా నౌకాయనం ఉండాలని అన్నారు. వివిధ సముద్ర జలాల్లో లక్షలాది మంది భారతీయ నావికులు పనిచేస్తున్నారని, వారి భద్రత ఎంతో ముఖ్యమని తెలిపారు. నావికుల రక్షణ కోసం విధి విధానాల్ని రూపొందించాలని ప్రధాని కోరారు. एक्सेलेंसी, हम हमेशा कहते रहे हैं कि फ्रीडम ऑफ नेविगेशन सुनिश्चित होना चाहिए और इस पर हम सब ने मिलकर के बल देना चाहिए. एक्सेलेंसी, आप जानते हैं कि मैरीटाइम ट्रेड की दुनिया में भारत के लाखों सी फेरर्स आज दुनिया के अलग अलग समुद्र में अपनी सेवाएं दे रहे हैं, विश्व की प्रगति में बहुत बड़ा योगदान दे रहे हैं और मैं समझता हूं कि उनकी सुरक्षा भी उतना ही महत्वपूर्ण है. एक्सेलेंसी, समझौते के लिए शांति के प्रयासों में आपने भरपूर प्रयास किया है. मुझे पूरा विश्वास है कि समझौते में सी फेरर की सुरक्षा भी सुनिश्चित होगी और उसको प्राथमिकता मिलेगी. భారత్ ఒక అంతర్జాతీయ శక్తి అని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధానిగా మోదీ ఉన్నంతకాలం అంతర్జాతీయంగా ప్రతి విషయంలోనూ భారత్ పెద్ద పాత్రే పోషిస్తుందని అభిప్రాయపడ్డారు. శ్వేతసౌధంలో తాను ఉన్నంతకాలం భారత్ కు మంచి మిత్రుడు ఉన్నట్లేనని పేర్కొన్నారు. భారత్తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి చేరువయ్యామని వెల్లడించారు. H1B వీసాల్లో కఠిన ఆంక్షల్ని మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా ఉపాధి పరంగా భారత్తో అమెరికాకు అద్భుత సంబంధాలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. రక్షణ రంగంలో భారత్తో అమెరికాకు గొప్ప సంబంధాలున్నాయని చెప్పారు. ఒకవేళ ఎవరైనా భారత్పై దాడి చేయాలనుకుంటే తాము అక్కడే ఉంటామని ట్రంప్ తేల్చి చెప్పారు. As long as I'm president, they have a great friend in the White House. If anybody attacks that man, we're going to be there. Now, if there's a new leader, I'm not sure about it. People say he's such a nice man. I said he's a tough trader. And he loves the Indian people, but he also loves the USA. We had Howdy Modi in Houston, remember? I think India plays a big role in everything. As long as he's the leader, India's going to play a big role. ట్రంప్తో సమావేశం అనంతరం ప్రధాని మోదీ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. భారత్ ఎప్పుడూ శాంతి వైపే నిలుస్తుందని, అన్నింటికంటే ముఖ్యంగా మానవతా విలువల్ని పాటిస్తుందని మోదీ ఆయనకు స్పష్టం చేశారు.